నా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను నిండాగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని దేవుని సేవకుడిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరూ కూడా బైబిల్ తీసి చదవడానికి ఇష్టపడండి. దేవుని దీవెనలు పొందుకోండి. ఈనుటి వల్ల కూడా విశ్వాసం కలుగుతుంది. ఈనుట మాత్రమే కాక అది అన్వయించుకుని దాని ప్రకారం జీవించే వారంగా ఉండాలి. మనమందరం కూడా కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరంలో నూతన జీవితంలో అడుగు పెట్టాలని ఒక దేవుడి సేవకుడిగా కోరుకుంటున్నాను. నూతనంగా మనం ఉండాలి. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది సంవత్సరానికి. ఈ సంవత్సరంలో ఏం చేసాము, ఏం సాధించాము, ఎంతవరకు మనం దేవుల్లో నడిచామని గుర్తు తెచ్చుకోవాలి. మనం ఎలా జీవించామనేది ఇవన్నీ కూడా మనం తలపోసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇవాళ మన వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని దేవుడి సేవకులు కోరుకుంటున్నాను. లోకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. 25 కాడి నుంచి ఇక్కడ ఒక మనిషి ఉంటాడు. అతనే సుమియోను. అతని గురించి వాళ్ళు తెలుసుకుందాం. యెరూషలేమునందు సుమియోనును ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తు చూడక మునుపు మరణము పొందనని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అతని విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాచుడు పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను ఈ బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూశానని చెప్తున్నాడు. ఆయన ఒక గురి పెట్టుకున్నాడు. ఏదా గురి? దేవుని చూడండి నేను మరణం కాను అని ఆయన ఒక గురి మీద నివసించాడు. మనం కూడా ఈ సంవత్సరాంతంలో మనం ఏం గురి పెట్టుకున్నాం? మనం దేని మీద పెట్టుకున్నాం? మన శ్రద్ధ అంతా మనం ఎవరినన్నా రక్షించగలిగామా? మనం రక్షించబడతామే కానీ ఇతరులు ఏమన్నా దేనిలోనికి తీసుకురాగలిగామా? మన సావాసం మనమే నడుద్దామా? మనమే నీతిమంతులమా? మనమే దేవుని బిడ్డలమా? అది కాదు కదా. నశించిపోయిన ఆత్మలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు ఏం శ్రమ పడ్డావు? నేను సంవత్సరాలు గతించిపోతున్నాయి. 2025 సంవత్సరం కూడా దాటిపోయి 26వ సంవత్సరంలో కూడా వచ్చేసినా సరే నీ స్థితి అట్టాగే ఉందా? ఎక్కడేసిన గొంగ అక్కడే ఉన్నా? నువ్వేమైనా మారగలిగావా? దేవునితో నువ్వేమైనా సంబంధం కలిగి ఉన్నావా? దేవునితో నువ్వు దేవుని బాటలో నడవగలిగావు? దేవుని దర్శనం ముఖాముఖిగా చూడగలిగావు? ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. ఆయన ఒక గురి పెట్టుకున్నాడు. ఏంటంట? నేను యేసుని చూడనిదే నేను మరణం కాను. అది నా జీవితం నెరవేరాలని ఆయనలో కొన్ని క్వాలిటీలు ఉన్నాయి. ఆయన అని 7 లక్షణాలు ఉన్నాయి. ఎందుకు? ఒకటేమో నీతిమంతుడు, ఒకటేమో భక్తిపరుడు, ఒకటేమో ఇశ్రాయేలులకు ఆదరణకర్తగా కనిపెట్టువాడు, మూడేదేమో ఆదరణ కొరకు కనిపెట్టువాడు, తర్వాత ఆత్మచేత నింపబడిన వాడు, విశ్వాసంతో జీవించి వాగ్దానం పొందుకున్నవాడు, దేవునిలో ఆనందించేవాడు, తగ్గించుకునేవాడు. ఈ 7 లక్షణాలు ఉన్నబట్టి ఆయన దేవునికి ఇష్టడుగా నిలబడ్డాడు. ఈ 7 లక్షణాలు మనలో ఉన్నాయా అని దేవుడు కోరుకుంటున్నాడు. మనగా నేను చెప్పుకుంటాం కాదు, నాకు నేనుగా నేను నీతిమంతుడని చెప్పుకుంటాం కాదు, నేను భక్తిపరుడని చెప్పుకుంటాం కాదు. దేవుడే అనాలి. మనల్ని ఊరికినే తీసుకురాలి. ఎక్కడికి ఇక్కడికి నన్ను ఆయన ఉచితంగా ఏమీ తీసుకురాల. తల్లి గర్భంలో రూపించిన మునిపే నీ మీద ఒక ప్రణాళిక పెట్టాడు, నా మీద ఒక ప్రణాళిక పెట్టాడు. ఆ ప్రణాళికలో మనం ఏం సాధించాం? మనం ఎంతవరకు మన ఇంట్లో మనం తింటమేనా, మనం ఉండటమేనా, మనం
మన కుటుంబమేనా, మనమే నీతిమంతులుగా ఉండాలి, మనమే రక్షణలోకి రావాలా? ఎంతోమంది నశించిపోయిన ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన గురి పెట్టుకున్నాడు, ఒక గురి, నేను యేసుని చూడండి మరణం కాను అని. తిమోతి కూడా ఉంటున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు మందం కడపట్టించాడని ఆయన ఒక గురి పెట్టుకున్నాడు. నీ మీద నా మీద ఒక గురి పెట్టాడే దేవుడు. అది ఏం సాధించాం మనం? ఎందుకు పుట్టాము, ఎందుకు తిరుగుతున్నామనే ఆలోచనలో మనం పడాలి. మనల్ని ఊరికి దేవుడు ఏం పిలవలేదుగా. నిన్ను నన్ను ఏమైనా ఊరినే పిలిచాడా? జాలను చేపలు పట్టుకునే వాళ్ళని పిలిచాడు, పని చేసుకునే వాళ్ళే కదా పిలిచింది ఆయన. జ్ఞానవంతులనా లేకపోతే ధర్మశాస్త్రం పూర్ణంగా తెలిసిన వాళ్ళని పిలుచుకున్నాడు. అలాంటి వారిని పిలవలేదు కాదు, నిన్ను నన్ను కూడా అలాగే పిలుచుకున్నాడు పనిచేసేవాళ్ళు. మనం ఏం సాధించాము? మన కొత్త సంవత్సరాలు చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని సంబరాలు చేసుకుంటాగా, మన ఇంట్లో మనం దీన్ని మనం సంబరం చేసుకుంటాగా. అది కాదు కదా దేవుడు మనల్ని పిలిచింది. ఆ పిలుపు తగ్గినట్టు మనం నడుస్తున్నామా? ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుని, మన కుటుంబాలు కూడా చిన్నాభిన్నమైపోవడానికి కారణాలు, మన పిల్లలు మన మాట వినపోవటానికి, మన భార్య మన మాట వినపోవటానికి, మన భర్త మన మాట వినకపోవటానికి, మన తల్లిదండ్రులతో మనం సైక్యతగా ఉండలేకపోవటానికి, ఇవన్నీ కారణాలు ఏంటి? ఒక్కసారి నువ్వు వెనక తిరిగి చూసుకో. నేను నీతిమంతుడిని, నేను ఒక్కడిని గుడికి వెళ్తాను, నా వెనకాల నేను ఎవరిని తీసుకెళ్ళను, నాకు ఎవరితో సంబంధం లేదు, ఈ సంవత్సరాలు ఎలాగే గతించిపోతున్నాయి అనుకొని కాలం వెళ్ళపుచ్చితే రేపు తీర్పు దినంలో దేవుని ఎదుట నిలబడితే నువ్వేం చేయగలవు? నేనేం చేయగలను? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన నీతిమంతుడు అంట, నేను దేవుని చూడండి మరణం కానని ఒక భీష్మించుకొని కూర్చుకున్నాను. అయ్యా నాదా, నీ మాట చప్పున నేనేగలుగుతానయ్యా, నేను నీ సన్నిధిలో నిన్ను కళ్ళారా చూశానయ్యా, నీ ఆదరణ కోసం కనిపెట్టుకుని ఉన్నానయ్యా అని ఒక నీతిమంతుడిగా ఉండగలిగాడు. ఆ 7 లక్షణాలు ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన దేవునికి ఇష్టడుగా నిలబడ్డాడు. మనం ఏం సాధించాం? మనం ఎవరినైనా లాగగలిగాం, అగ్గిలో నుంచి లాగగలిగాము, బాధల్లో ఉన్న వాళ్ళ గురించి ఓదార్చగలిగాము, ఇరుకుల్లో ఉన్న వారికి నెమ్మది కలగజేసే మాటలు చెప్పాము. ఏం చేసాం మనం? ఎందుమూలన మనల్ని పుట్టించాడు అని మనమే సిగ్గు తెచ్చుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో సూటిగా మాట్లాడుతున్న మాట, దేవా నీ చిత్తంలో నేనుండలేదేమోనయ్యా, సంవత్సరాలు గతించిపోతున్నాయ్యా, అయినా సరే నాలో మార్పు కాల, నేను సేవకుడని చెప్పుకుంటమే కానీ నాలో ఏమీ జరగట్లేదయ్యా, నీ చిత్తంలో నన్ను ఉంచయ్యా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడని వాగ్దానం పూర్వంగా నేను చేత పట్టుకుని నేను ఒక్కడనే నీతిమంతుడు అనుకుంటున్నానేమోనయ్యా. అయ్యా ఒక్కసారి నీతిమంతులు మాట అంటాను, జీవపు ఓటగా ఉండాలంట, జీవపు మాటలే పలకాలంట. ఏ మాటలు పలుకుతున్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. నెహెమ్యా కూడా ఆ రోజుల్లో దేవాలయం కూలిపోతుంటే రాజు కింద గిన్నె అందించేవాడు కూడా సుఖనిద్రగాడు, సుఖంగా బతకాలి, సుఖంగా రాజ సన్నిధిలో ఉన్నటువంటి మాటల సుఖంగా ఉండకుండా ఆయన ఒక దీనస్థితిలో, అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు, యెరూషలేము గోడలు కూలిపోతున్నాయి అయ్యో అని ఎంతో మనోవేదనతో కుంగిపోయాడు. రాజు కూడా కనికరించబడ్డాడు. మనం ఏం చేయగలిగాము? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, నిన్నెందు మూలాన పుట్టించారు, నీ మీద ఒక ప్రణాళిక పెట్టుకో. ఆ ప్రణాళికను నువ్వు ఏం చేసావు? ఎవరిని తీసుకొచ్చావు? సంవత్సరాలు గతించిపోతుంది, నీకు ఆయుష్ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, నువ్వు తినడానికి తిండి ఇచ్చాను, ఉండటానికి నేడిచ్చాను, నువ్వు కుటుంబాన్ని ఇచ్చాను, నువ్వేం చేయగలిగావని రేపు తీర్పు దినం మనం అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. రాత్రికాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సుమియోను నీతిమంతుడంట, ఆయన నీతిమంతుడు, భక్తిపరుడు, ఆదరణ కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఆరాధన కొరకు కనిపెట్టేవాడు, ఆత్మవిషయుడై ఉన్నాడంట. మరి విశ్వాసంతో జీవించాడంట, నేను దేవుని చూడందే మరణం కానని.
మళ్ళీ ఆనందంతో ఉన్నాడంటే ఆయన చూడంగానే ఆనందంతో గంతులు వేసాడయ్యా, దగ్గించుకున్నాడు. ఎందువలన ఆయనలో ఉన్నాయన్ని గుణలక్షణాలన్నీ మంచివి కాబట్టి ఆయన దేవుని చూడగలిగాడు, దేవునిలో మనం నిలవగలిగాడు. నువ్వు నేనేం చేయగలిగామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. సంవత్సరాలు దాటిపోవటమేనా? విశ్వాసంతో జీవించగలుగుతున్నామా? విశ్వాసం లేని జీవితం వ్యర్థం అంటున్నాడు. ఒకసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకొని ముందుకు సాగాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాం. అందరం కూడా మనమందరం దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుంటాం. మన కుటుంబాలు మనం రక్షించుకోవాలి, మన జీవితాలు మనమే కాపాడుకోవాలి, మన జీవితాలలో ఉన్న రక్షణను పోగొట్టుకోకూడదు. మనకిచ్చిన రక్షణ పోగొట్టుకుని దేవుని నీతిని నెరవేర్చే వాళ్ళనుకుంటున్నాము, దేవునిలో ఆనందించే వాళ్ళంగా ఉంటున్నాము. ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకుని మనం తింటాం, మనం తాగటం, మనం ఉంటాం కాదు. ఈ కొత్త సంవత్సరంలో మనం ఏం చేసాం, మనం ఎలా జీవించాం, ఒక్కసారి మన జీవితాలు దేవునికి అప్పగించుకొని ఇక మీదటైనా మారదామా? దేవునిలో నడవాలంటే మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఆ తీర్మానం దేవుని ఎదుట మనం ఒక తీర్మానం చేసుకుని దేవునితో మనం నడవగలిగితే దేవుడే మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడతాడు. అలాంటి వారి ఉండాలని, ఒక సుమయోనులాగా ఉండాలని దేవుడి కోరుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నెహెమ్యాలాగా ఆయన కోసం కనిపెట్టుకుని ప్రార్థన చేయగలుగుతున్నావా? మూలుగులతో ప్రార్థన చేశాడంట. అలాంటి ప్రార్థన నీకుందా, నాకుందా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకుని దేవుని ఎదుట తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ఆలోచనలు మనం నడవగలిగితే దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడతాడు. లేకపోతే ఒకసారి ఆ నరికి పారేసినట్టు సింహం ఏమంటున్నాడు ఆయన, నాలో ఫలించేవాడిని ఫలిస్తాను, లేకపోతే నరికి అగ్నిలో కాల్చివేయబడతానంటున్నాడు. కాల్చకపోతే మళ్ళీ మనం ఒక చిగురిస్తాము, మళ్ళీ ఆ స్థలాన్ని ఆక్రమించుకుని అదే చోటు నిలబడతామేమో అని కాల్చివేస్తామేమో. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోండి. అయ్యా, ఇక మీదటైనా నేను ఫలించేవాడినే ఉంటానయ్యా, నీ వెలుగు సంబంధుడిగా నడుస్తానయ్యా, నీ సన్నిధిలో నన్ను ఒక ఆయుధంగా వాడుకోను ఆయన, నా చేతులుగా అప్పచెప్పుకుంటున్నానని ఒక తీర్మానం చేసుకుని ఆయన ఎదుట నిలబడి యోగ్యమైన పాత్రగా నిలబడదాం. నీ మాట చప్పున నాకు జరుగును గాక, నీ మాట చప్పునే నేను నడుస్తానని ఒక తీర్మానం చేసుకొని సుమయోనులాగా మన జీవితాన్ని ఎలబుచ్చుకుందాం. ఇక మీదటైనా మన జీవితాలు మార్చుకొని దేవుడు ఉగ్రతకు మన మీదకు రాకుండా మనం ఎదుట మనం నిలబడే యోగ్యత మనకు కలగజేయాలని ఆయన పాదాలను పట్టుకొని బతిమలాడి ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానంతో నడుద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఇట్టి దీవెనలో మనందరికీ కలుగునుగాక. ఆమేన్.